హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న రైతు సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఒక లైక్ చేసి తోటి రైతు మిత్రులు కూడా షేర్ చేయండి. సో ఈరోజు వచ్చేసి మనము కార్డ్సైన్ స్ప్రే చేసినటువంటి రైతు యొక్క పత్తి చేనుకి అయితే రావడం జరిగింది. సో కార్డ్సైన్ స్ప్రే చేసిన తర్వాత ఏ విధంగా రిజల్ట్ వచ్చింది, స్ప్రే చేయకముందు ఎటువంటి ప్రాబ్లం ఉండే పత్తి చేనులో అనేది రైతు మాటల్లో ఒకసారి తోటి రైతులకి ఉపయోగపడే విధంగా పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము. నమస్తే అండి, మీ పేరు? బాలాజీ గారు. ఏ ఊరన్నా ఇది? మదన్ తుర్తి. సో ఈ కార్డ్సైన్ మీరు ఎన్ని ఎకరాలకు స్ప్రే చేశారు? 2 ఎకరాలు స్ప్రే చేశారు. దీని ముందు ఏమైనా స్ప్రే చేశారా? ఇదే ఫస్ట్. ఇప్పుడు ఎన్ని రోజుల పంట ఇది? 50 రోజుల పంట. సో ఇప్పటి వరకు ఎటువంటి స్ప్రే చేయలేదు, కార్డ్సైన్ మాత్రం ఫస్ట్ టైం స్ప్రే చేశారు. సో ఇది స్ప్రే చేసిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా వచ్చింది? ఇది స్ప్రే చేసిన తర్వాత దోమ, నల్లి, ఇంకా అది ఆకు వెనుక బాగానే జీగి ఉంటది, మసిపోయిన అంటాం. మసిపోయిన ఉండేనా ఇంత ముందు? ఉండే. క్లీన్ అయింది దీంతో? బాగుంది. ఇప్పుడు సైడ్ బ్రాంచెస్ మంచిగా ఉంది, నీట్ గా ఉంది. ఇంకా గ్రోతింగ్ కూడా మంచిగా వచ్చింది. సైడ్ బ్రాంచెస్ మంచిగా వచ్చింది. పూత ఖాతా వస్తుందా? పూత ఖాతా కూడా చాలా మంచిగా వచ్చింది. ఇప్పుడు వర్షాలు రోజు పడుతున్నాయి కదా, వచ్చిన పూత డ్రాప్ అవడం అలా సమస్య ఉందా? డ్రాప్ అవ్వడం ఏం లేదు, మంచిగానే ఉంది. సో ఫ్లవర్ డ్రాప్ అనేది అవ్వట్లేదు. మనకు పేనుబంక సమస్య, దోమ సమస్య, అదేవిధంగా పిండి నల్లి సమస్య, జీగి అన్ని క్లియర్ అయిపోయింది. నీట్ గా ఉంది. సో కార్డ్సైన్ ఎలా పని చేసింది అంటారు? చాలా మంచిగా పని చేసింది. ఇది చాలా మంది రైతులు మంచిగా వాడొచ్చు. నీట్ గా ఉంది, సైడ్ బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి, మంచిగా వాడొచ్చు. ఓకే, చాలా మంది రైతులు వాడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి, మంచి సమాచారం ఇచ్చారు.